చూసారా పర్పుల్ చిక్కుడు అండి మళ్ళీ వచ్చాయి. ఇవి పర్పుల్ చిక్కుడు ఏంటంటే లేతగా ఉన్నప్పుడేమో ఇదిగో ఇట్లా కలర్లో ఉంటాయండి. గింజలు పట్టేదాకా ఉంచితే కొంచెం కలర్ తగ్గుతున్నాయి అన్నమాట. లేతగా ఉన్నప్పుడు ఇంకా మంచి పర్పుల్ కలర్లో ఉంటున్నాయి. ఈ పర్పుల్ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ డార్క్ కలర్స్ ఉంటాయి కదండి, అవి కనుక తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇంకో చూసారా లేతవి, చూసారా మంచి కలర్ ఉంటాయి లేతవి. చూడండి ఒక పక్క కాయలు కాస్తున్నాయి మళ్ళీ పూత వస్తున్నాయి. చూసారా ఎంత బాగుందో. ఇవైతే కొంచెం కొద్దిగా ఇప్పుడే పడుతున్నాయండి సీడ్స్. చూసారా పూత, చూసారా వైలెట్ కలర్ చిక్కుడు, అదే పర్పుల్ చిక్కుడుకి పూత ఇలా ఉంటుందన్నమాట. ఆవు పేడ ఈ పాట్లో ఈ బకెట్లో పెట్టానండి, ఈ బకెట్లో పెట్టాను అనమాట. ఆవు పేడ ఒక్కటేనండి కలిపి పెట్టాను. అప్పుడప్పుడు అదే ఎప్పుడన్నా వేస్తుంటాను, అంత ఇంకేం లేదండి. ఈ మధ్య కూడా ఏం ఎరువు కూడా వేయలేదు. అదే బాగా కాస్తుందండి, నాటు కదా, నాటు చిక్కుడు కాబట్టి మనం ఒక్కసారి బాగా పాదుకుందంటే బాగుంటాయండి, భలే కాస్తాయి. నాటు రకం కాబట్టి బాగా కాస్తాయండి. హైబ్రిడ్ అనుకో కొంచెం తొందరగా అయిపోతుంది కాపు కూడా. ఇవి నాటు చిక్కుడు కాబట్టి పర్పుల్ కలర్ కూడా బాగా కాస్తున్నాయండి. దీనికి ఏం పురుగులు కూడా ఎక్కువ పట్టట్లేదు. చూసారండి పర్పుల్ చిక్కుడు గుత్తులు గుత్తులే అండి అసలు. ఈసారి ఒకసారి 2 years క్రితం నేతి బీరకాయలు కాసాయండి, దాని అంతటికి అవే మొలిచి నేతి బీరకాయల వర్షం అనమాట. ఈసారి పర్పుల్ చిక్కుడుకాయల వర్షం మాకు. చూసారా ఇక్కడ ఇంకా ఇటు సైడ్ ఉన్నాయండి, ఇటు సైడ్ ఇది చూసారా. చూసారా ఇక్కడ దాక్కొని ఉందన్నమాట, నేను చూడలేదండి ఇందాక. చూసారా ఎట్లా దాక్కొని ఉందో. బాగా కాస్తున్నాయండి ఈసారి మాత్రం పర్పుల్ చిక్కుడుకాయల వర్షం. గ్రీన్ చిక్కుడు కూడా ఉన్నాయండి, చూపిస్తాను. చూసారా అండి ఇంకో చెట్టు, ఇది వైలెట్ చిల్లీ. ఇదిగో చూసారా, ఇది కూడా చూసారా, ఇదిగో పండు వస్తుంది అనమాట. ఇదిగో వైలెట్ చిల్లీ చూసారా, మళ్ళీ పూత వస్తున్నది. ఇదిగో మళ్ళీ పూత, గుత్తులు గుత్తులు చూడండి, ఇలా గుత్తులు గుత్తులుగా వస్తాయండి. ఈ వైలెట్ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ చాలా మంచిదండి హెల్త్కి. చూసారా ఎన్ని కాయలు వచ్చాయి. నేను పెద్ద పెద్ద కాయలు మాత్రమే కోస్తున్నాను. ఇటు చూడండి గుత్తులు, బా సూపర్. గుత్తులు గుత్తులే అండి. ఇవి మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్తున్నారండి. ఉసిరికాయలు పచ్చడి బాగుంటుంది అంటే అడవి వంకాయ అంటారు అది అసలు. ఇది ఏం చేయాలంటే పచ్చడి చూపించా కదా మీకు, ఇవి కొంచెం ఉప్పు పసుపు వేసి ముందు తొక్కి, ఇదిగోండి ఇంకో చెట్టు అండి, ఇది ఇది ఇంకో బకెట్లో వేసానండి ఉసిరికాయల చెట్టు. ఇది ఫస్ట్ వేసిన చెట్టు, సీడ్స్తోనే మొలిచిందండి. చూసారా గుత్తులు ఎలా ఉన్నాయి, చూసారా. ఈ ఉసిరికాయలు ఉంటాయి కదండి, వీటిలో ఇత్తనాలు ఎక్కువ తిన్నామంటే కొంచెం స్టమక్ పెయిన్ వస్తుందండి. అందుకని వీటిని ముందు కచ్చా పచ్చగా దంచి అప్పుడు నీళ్ళల్లో వేసామనుకోండి విత్తనాలన్నీ వచ్చేస్తాయి. అప్పుడు మిగిలిన చెక్కు ఉంటుంది కదా, తొక్కు పదార్థం, దాన్ని నూనెలో వాడ్చి మామూలుగా పచ్చడి చూపించే కదండి నేను, అలా చేసేసుకోవాలి. అదే ఈ బిట్ మీకు చెప్పలేదు పచ్చడి తొక్కేటప్పుడు, కొంచెం డైరెక్ట్గా తొక్కేసాను నేను. కాకపోతే ఇలా సీడ్స్ తీసేసి చేసుకుంటే చాలా మంచిదంటండి. చూసారా ఎంత ఉన్నాయి గుత్తులు గుత్తులు గుత్తులే. చిట్టి కాకర అంతకుముందు చాలా కాసాయండి, ఇప్పుడు మళ్ళీ కాస్తున్నాయి, ఇప్పుడే కాస్తున్నాయి మళ్ళీ. రెండోసారి, ఇది 3వసారి కాపండి, 3వసారో 4వసారో అనమాట ఉందండి చిట్టి కాకర. చూసారా చిన్న కవర్లో పెట్టింది, ఇప్పుడే వస్తున్నదండి, ఇప్పుడే
ఇప్పుడిప్పుడే వస్తుంది వైట్ కాకర. ఫస్ట్ కాయ అండి, ఫస్ట్ హార్వెస్ట్. చూడు, ఇది పర్పుల్ స్ట్రైప్స్ చిక్కుడు అండి. ఇది చూసారా? ఇది కూడా పర్లేదు, గుత్తులు ఇప్పుడే వస్తున్నాయి, స్టార్టింగ్ అనమాట. ఇది గుత్తి 3 ఉన్నాయి, చూసారా గుత్తి. అండి చెట్టు బెండ అండి ఇది. ఇది చూసారా, 20 లీటర్స్ కూడా లేదు, ఇంకా తక్కువే ఉందండి. 10 లీటర్స్ బకెట్లో వేశాను. మామూలుగానే అండి, ఆవు పేడ, మట్టి ఇట్లా చేశానండి. చూడండి చెట్టు బెండ చూసారా, చూసారా ఎంత బాగుందో, చూసారా చెట్టు బెండ. చాలా లావుగా ఉందండి. ఇప్పుడు కోసేయాలి, ఇంకా ముదిరిపోతే బాగుండదు. చూసారా ఒక కాయ ఎంత ఉందో. మీకు ఒక టిప్పు చెప్తున్నానండి. ఇట్లా బెండకాయ మనం కోస్తాం కదా, కోసిన తర్వాత ఇక్కడ కోసా కదా, దీని కింద ఉన్న లీఫ్ ఉంటుంది కదండి, ఆకు. బెండకాయ కోసా కదా, ఇక్కడ దీని కిందనే లీఫ్ ఉంటుందండి, ఆకును కూడా కట్ చేసేయాలండి. కట్ చేస్తే మళ్ళీ బాగా మొగ్గలు వచ్చి బాగా వస్తాయి అన్నమాట. అది ఇక్కడ కూడా చూడండి, ఇంకో బెండకాయ. ఇదిగో చూసారా, ఇంకో బెండకాయ చూసారా, ఇదిగో ఈ బెండకాయ. ఇది కోస్తున్నాను, దీని కింద ఆకు కూడా కట్ చేస్తున్నానండి. ఇదిగో కట్ చేసి తీసేసేయాలి, పారేసేయాలండి. వేప నూనె కొంచెం చల్లుకోవాలి అప్పుడప్పుడు. ఇది ఇక్కడ ఇంకోటి ఉందండి, ఇది కూడా కోస్తాను. అంటే లేతగా ఉంది కదా, బాగుంటుంది అందుకని. చూసారా, ఇదిగో ఇక్కడ కోసాను కదా, దాని కింద లీఫ్ కూడా తీసేసానండి. అది కాయల చెట్టు అండి. ఇదిగోండి చూసారా, వాటర్ క్యాన్ ఉంది కదా, వాటర్ క్యాన్లో వేసాను. చూసారా ఎంత పెద్దదిగా పెరిగిందో. ఇదిగో కాయలు వస్తున్నాయి, మళ్ళీ పోత వస్తున్నది, చాలా వస్తున్నాయండి కాయలు. ఇంకో చోట కూడా వేసాను, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు కాయలు అయిన వరకు కోసుకుందామండి, ఉస్తికాయలు. ఒకసారి మీకు ఉస్తికాయలు పచ్చడి కూడా చూపించా కదా. చూసారా పులిచింతాకు ఎంత బాగుంటుందో. ఇది పుల్లగా ఉంటుందండి. ఇదిగో విత్తనాలు అయితే ఇలా ఉంటాయి, సీడ్స్. చూసారా, సీడ్స్ ఇలా ఉంటాయి. ఇవి ఎండిపోయి రాలి అవి మళ్ళీ మొలకలు వస్తాయండి. ఇదిగో విత్తనాలు, ఇదిగో ఇట్లా ఉంటాయి. ఇది కూడా భలే ఉంటుందండి, పులుసు కూరకు భలే ఉంటుంది టేస్ట్. గోంగూర అంత పుల్లగా ఉంటుందండి ఉట్టిది తింటే కూడా. మా పిల్లలు కూడా ఉట్టిది తినేస్తారనమాట అడిగి. ఇది పులిచింతాకండి. ఇవి అలా మనం చేసిన హార్వెస్ట్ చూద్దామండి. పులిచింతాకు, తర్వాత కొంచెం మెంతికూర అండి, కొద్దిగా ఉంది. ఇది వైలెట్ చిల్లీ అండి, వైలెట్ కలర్ చిల్లీ. తర్వాత పర్పుల్ చిక్కుడు అండి, ఇదిగో పర్పుల్ చిక్కుడు. చూసారా ఎన్ని కాయలు వచ్చాయి, పర్పుల్ చిక్కుడు. ఉస్తికాయలు అండి, చూసారా ఉస్తికాయలు. బాగా ఒక పూట పచ్చడికి వస్తుందండి, 2 పూటలకి. తర్వాత ఇదిగో చిట్టి కాకర, గ్రీన్ కలర్ చిట్టి కాకర. మళ్ళీ గ్రీన్ స్ట్రైప్స్, పర్పుల్ స్ట్రైప్స్ చిక్కుడు. ఇప్పుడే స్టార్టింగ్ అండి ఇది కూడా. ఈ వైట్ కాకరకాయ కూడా ఇదే ఫస్ట్ కాయ అండి ఇప్పుడు కాపు. ఇదిగో చూసారా చెట్టు బెండ, చూడండి ఎంత బాగుందో అసలు. ఇప్పుడు లేతగా ఉంది, అసలు ఇంకా ముందు కూడా తీసుకోవచ్చు అనమాట. ఇదిగో ఇవి ఇంకా లేతగా ఉన్నాయి. ఇది కూడా ఫస్ట్ కాపే అండి. చెట్టు బెండ భలే ఉందండి అసలు. చూసారా ఎంత బొద్దుగా ఉందో బెండ. ఇదే అండి వాళ్ళ హార్వెస్ట్. చెట్టు బెండ, కాకర, చిక్కుళ్ళు, ఉస్తికాయలు, వైలెట్ చిల్లీ, కొంచెం మెంతికూర, కొంచెం పులిచింతాకు, ఎర్ర తోటకూర. అంతేనండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.